లూకా సువార్త 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. పిల్లలకి ప్రశ్న, మళ్ళీ ఇంకో ప్రశ్న. లాస్ట్ టైం అమ్ము ఏ వచనం దగ్గర ఆపినప్పుడు ఎక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి? జ్ఞానం ఎక్కడ వరకు చెప్పలేదు. అంతవరకు చదివా కానీ అంతవరకు ధ్యానం చేయలేదు. 35 నుంచి మళ్ళీ మనం ధ్యానం చేయాలి. 34 దగ్గర ఆగిపోయింది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని విట్టిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మా జీవితాల్లో మరొక దినాన్ని అనుగ్రహించి, మీరు అనుగ్రహించిన దినంలో ఉదయం నుంచి రాత్రికాల సమయం వరకు కాపాడబడి, పరిస్థితులు పోషించబడి, రాత్రికాలం ప్రభావ ఈ గృహంలో సంఘంగా చేరడానికి, పాటల ద్వారా నీ నామాన్ని మహింపరచడానికి, ప్రార్థన ద్వారా మహింపరచడానికి, సాక్ష్యాలు మహింపరచడానికి మీరు సహాయం చేసినారు అన్నారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా, నేనైతే అనుకున్న అయోగ్యులు, పరిశుద్ధాత్మ దేవ నన్ను మీరు నింపి మీ మాటలు నింపింపు చేయమని, ఆ మాటలు కాకుండా మీ మాటలు మేము ధ్యానించడానికి సహాయం చేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్య నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. సో లూకా సువార్త 12వ అధ్యాయం 35 నుంచి చివరి వరకు 59 వరకు చదువుదాం. చదివేటప్పుడు కొంచెం ధ్యానం నుంచి చదువుదాం. తర్వాత ఇందులోని విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లెట్ us all together. Let us all read the Gospel according to Luke 12th chapter 35 నుంచి చివరి వరకు 59 వరకు చదువుతాం. మీ నడుములు కట్టుకొని వెళ్ళుడి, మీ దీపములు వెలుగుచుండనివ్వండి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటం, అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసి మనుషుల వల్లే ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉంటే కనుగొనో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయాలని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉంటే కనుగొనో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియన వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకోండి. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండడని చెప్పి, అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన అడుగుగా, ప్రభు ఇట్లనే, తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవడు. ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొన్నో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించు. తన యజమానుని చిత్తం ఎరిగి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగ్గు. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగ్గు. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయచూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగు. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చిందని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానం కలిగజేయ వచ్చిందని మీరు తలంచుతున్నారా? కాదు, వేదమునే కలిగజేయ వచ్చిందని మీతో చెప్పుచున్నాను. అప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి, ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును, తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికి, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందని చెప్పి, మరియు ఆయన జన సమూహములతో ఇట్లనను, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచున్నారు, వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు. ఈ కాలములను మీరు గుర్తింపనెరుగరేరా? ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపరేలా? వాదించు వారితో కూడా అధికారి ఎందుకు నీవు వెలుచుండగా
అతని చేతి నుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నం చేయి. లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి వద్దకు ఈడ్చుకొని పోవును. న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునికి అప్పగించును. బంట్రౌతు నిన్ను చెరసాల్లో వేయి. నీవు కడపటి కాసు చెల్లించే వరకు వెలుపలికి రానే కావని నీతో చెప్పుచున్నాను నేను. థ్యాంక్ యూ. అయితే లాస్ట్ టైం ఒక చిన్న సరిగా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో అనిపించింది. అదేంటంటే ఆ విషయాన్ని ఒక్క మాట మీకు గుర్తు చేసి మనం ఈ ధ్యానంలో ముందుకు పోదాం. లూకా సువార్త 12వ అధ్యాయం 33వ వచనంలో దేవుడు చెప్తున్న మాట ఏమిటనంటే, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయండి అనే మాట చెప్తా ఉన్నాడు కదా. అంటే మీకు కలిగినవి అమ్మి ధర్మం చేయండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సామెతలు 13:22లో నీతిమంతుడు మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను అనే మాట గుర్తు చేసి, ఈ రెండు మరి ఒక చోటేమో మీకు కలిగినవి అమ్మి ధర్మం చేయమని రాయబడింది బైబిల్లో, మరొక చోటేమో మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను అని రాయబడింది. దీనికి బ్యాలెన్స్ ఎట్లా, దీన్ని ఎలా మనం బ్యాలెన్స్ చేయాలి అని ఆలోచించినప్పుడు బిబ్లికల్ బ్యాలెన్స్ ఏంటంటే ESGD అని నేను రాసుకుంటాను. మొట్టమొదటిది ఏంటంటే బ్యాలెన్స్ ఎలా అంటే, ఫస్ట్ ఈ ఎర్న్ హానెస్టీ, డబ్బు గురించి ఆస్తి గురించి బైబిల్ చెప్తున్న బ్యాలెన్స్ మనకి ఏంటంటే ఎర్న్ హానెస్టీ. అంటే మొట్టమొదటిగా మన సంపాదన ఏదైనా సరే నిజాయితీగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. నెంబర్ 1 డబ్బు విషయంలో, ఆస్తిపాస్తుల విషయంలో ఎర్న్ హానెస్ట్లీ. రెండోది సేవ్ వైజ్లీ. బైబిల్ మనకు చెప్తున్న మాట, మనము ధనాన్ని సంపాదించినంత ఖర్చు పెట్టకూడదు. దాంట్లో కొంత ప్రతి నెల మనం జీతం తీసుకున్న తర్వాత, మాథ్యూ అన్న ఐడియల్ గా జనరల్ గా మనకు చెప్పింది ఏంటంటే, మీరు జనరల్ గా అంటే మీరు గుర్తు చేసిన మాట ఏమిటనంటే, జనరల్ గా మన నెల జీతం వచ్చినప్పుడు దాంట్లో ఫస్ట్ 10% దేవునికి మనం ఇచ్చేసి ఒక 10% సేవింగ్ చేసి ఆ 80% మాత్రమే మనం ఖర్చు పెట్టుకోవాలి. జనరల్ ప్రిన్సిపల్ 10-10-80 కదా. నూతన నిబంధనలో అది చెప్పకపోయినా దశం భాగం అని అయితే ఐడియల్ గా మనం ఖచ్చితంగా మన దాంట్లో మన సంపాదనలో మినిమం గా 10% దేవునికి ఇవ్వాలి, 10% సేవ్ చేయాలి భవిష్యత్ తరాల కొరకు, భవిష్యత్తు కొరకు సేవ్ చేయాలి, 80% మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి. అంటే సేవ్ వైజ్లీ. ESGDలో ఫస్ట్ ఎన్ ఆనెస్ట్లీ, సంపాదన ఆనెస్ట్ గా ఉండాలి. రెండవది సేవ్ వైజ్లీ, మనం అంతా ఖర్చు పెట్టకూడదు, ఖచ్చితంగా దాంట్లో కొంత దాచిపెట్టుకోవాలి. మూడవది గివ్ జనరస్లీ. బైబిల్ మనకు చెప్తా ఉంది ఈ విషయంలో. మనం ఎప్పుడు క్రైస్తవేమో పిసినారితనము రెండు ఉండవు కలిసి. నువ్వు ఉంటే ఒక ఆయన అంటాడు, ఒక దేవుని సేవకుడు ఆయన అంటాడంటే, ద ఫెయిత్ కెనాట్ మూవ్ యువర్ వ్యాలెట్, ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ ఫెయిత్ అంటాడు ఒక ఆయన, ఒక దేవుని సేవకుడు. అంటే నీకున్న విశ్వాసము నీ వ్యాలెట్ ని కదిలించలేకపోతే, అంటే నువ్వు ఇచ్చే విషయంలో నువ్వు ముందుకు రాకపోతే, జనరస్ గా నువ్వు ఉండకపోతే, ఇట్ మే బి నాట్ ఎ రియల్ జెన్యూన్ ఫెయిత్ అంటాడు. కాబట్టి మనం ఎప్పుడు దాతృత్వం కలిగి ఇవ్వాలి. ఆ దాతృత్వంలో ఎవరు మనకు మాదిరి అంటే యేసుప్రభు. తండ్రి అయిన దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే మనకు మాదిరి కదా. తండ్రి తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుదీయలే కదా. కుమారుణ్ణి ఓన్ సన్ని మన కోసం ఇవ్వడానికి ఆయన జనరస్ గా ఇచ్చిండు యేసుప్రభుకి. యేసుప్రభు తన సొంత ప్రాణాన్ని ఇవ్వడానికి వెనుదీయలే, ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి ఆయన జనరస్ గా వ్యవహరించినప్పుడు, పరిశుద్ధాత్మ మన కొరకు జనరస్ గా ఆయన మనల్ని ఎంపవర్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు పిసినారులుగా ఉండాలి? పిసినారులు ఉండకూడదు. మనం తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చి వారు కలరు అని బైబిల్లో రాయండి. కాబట్టి క్రైస్తవులంగా మనం ఖచ్చితంగా జనరస్ గా ఉండాల్సిందే. అది బ్యాలెన్స్. గివ్ జనరస్లీ. ఆ తర్వాత 4, ఈ అన్ని విషయాల్లో ట్రస్ట్ గాడ్ ఫుల్లీ. బిబ్లికల్ బ్యాలెన్స్ అంటే ఈ డబ్బుల విషయంలో, సంపాదన విషయంలో, ఇచ్చే విషయంలో, సేవ్ చేసే విషయంలో అన్నిట్లో దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించాలి. ఇది బిబ్లికల్ బ్యాలెన్స్ కదా. అన్ని చేయాల్సిందే బైబిల్లో. ఒక చోట ఇట్లా చెప్పిండ్రు కాబట్టి అదే చేస్తా అనడానికి లేదు. మన డబ్బు విషయంలో, మనీ విషయంలో వీ హ్యావ్ టు ఎర్న్ ఆనెస్ట్లీ, సేవ్ వైజ్లీ, గివ్ జనరస్లీ, ట్రస్ట్ గాడ్ ఫుల్లీ. ఈ విషయంలో దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించాలి. ఇది నేను చెప్పాలనుకున్నాను. సరే, మనం ముందుకెళ్తే 35వ వచనం నుంచి 40వ వచనం వరకు
ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు యేసు ప్రభు వారు కదా. ఈ ఉపమానాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ ద పారబుల్ అబౌట్ వాచ్ఫుల్నెస్. మనము మెలకుగా ఉండాలి, మనం ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి అనే విషయాన్ని గురించి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అక్కడ? ఇది యేసు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి అక్కడ తెలియజేస్తున్న మాట. మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపాలు వెలుగుచున్నది అనే మాట రాయబడింది. నడుము కట్టుకొని ఉండడం అంటే ఏంటంటే స్టార్ట్ రెడీ టు సర్వ్ గాడ్ ఎనీ టైం కదా. నడుము కట్టుకొని ఉండడం అంటే ఏంటంటే సర్వెంట్ ఫుల్ డ్రెస్ లో ఉండడం. ఎప్పుడు అంటే యజమాని బయటికి పోయిండు, యజమాని ఇంట్లోకి ఎప్పుడు వస్తే అప్పుడు లైట్ వేసి, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ జామున వస్తాడో తెలియదు, యజమాని వస్తుందనే ఆయన సేవ చేయడానికి రెడీగా ఉండాలి అని అంటారు. ఇందాక ధ్యానశాఖ చెప్పిన సాక్ష్యం, ఎప్పుడు దేవుని సేవ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉండాలి. జర్నీ టైం కాదు, లేకపోతే ఎవరైనా ఇంటికి పోయినప్పుడు కాదు, ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు కాదు, ఎప్పుడు మనము రెడీగా ఉండాలి. నడుము కట్టుకొని ఉండడం అంటే అది, అంటే స్టే రెడీ టు సర్వ్ గాడ్ ఎనీ టైం. అది నడుము కట్టుకొని ఉండడం. రెండవది, రెండో మాట ఆయన చెప్తున్న మాట ఏంటంటే మీ దీపములు వెలుగుచుండనివి అని చెప్తా. దీపములు అంటే వెలుగుచుండని అంటే, దీపం అంటే దేనికి సాదృశ్యం అంటే మనలోని విశ్వాసం, మనలోని ప్రార్థన జీవితం, మనలోని మంచి పనులు, మనలోని నిరీక్షణ, ఇవన్నీ దీపానికి సాదృశ్యంగా ఉన్నాయి. సో యేసు ప్రభు రాకడ సమీపించే కొలది మనం ఎప్పుడు సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. రెండవది, ఎప్పుడు విశ్వాసం, మనలో ఉన్న విశ్వాసం వెలుగుతా ఉండాలి, మన ప్రార్థన జీవితం వెలుగుతా ఉండాలి, మంచి పనులు వెలుగుతా ఉండాలి, నిరీక్షణ ఎప్పుడు మనలో వెలుగుతూ ఉండేలా మనం చూసుకుంటూ, ఇలా చేస్తూ యజమాని రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ, ఆయన ఎప్పుడు తలుపు కొడితే అప్పుడు తలుపు తీసే విధంగా ఎదురు చూడాలి అని 35 నుంచి 40 వరకు చెప్తాం. దిస్ ఈస్ ద పారబుల్ అబౌట్ వాచ్ఫుల్నెస్. అలా చేస్తే ఏమవుతుంది అని అంటే కదా, మనకు వచ్చే రివార్డ్ ఏంటి అక్కడ అనంటే, అక్కడ రాయబడిన మాట, ప్రభువు వచ్చి 37వ వచనంలో ఏ దాసులు ఆ విధంగా మెలకుగా కనుగొనునో ఆ దాసులు ధన్యులు, అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుని పెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయదని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు రివార్డ్ ఇస్తాడు. ఎవరైతే ఎప్పుడూ సర్వ్ చేయడానికి రెడీగా ఉంటారు, ఎవరైతే ఎప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని ఆరిపోకుండా, నిరీక్షణ ఆరిపోకుండా, మంచి పనులను ఆరిపోనీయకుండా, మరి ప్రార్థన జీవితాన్ని ఆరిపోకుండా చూసుకుంటారో అటువంటి వారికి దేవుడే మంచి బహుమతినిస్తాడు. మరి ఆ విధంగా మనము చేస్తూ ఎదురు చూడాలి, వాచ్ఫుల్ గా ఉండాలి, ఎప్పుడు యజమాని తలుపు కొడితే అప్పుడు తీసేటట్టుగా ఉండాలి. దాని అర్థం ఏంటంటే లివ్ ఎవ్రీ డే యాజ్ జీసస్ కుడ్ రిటర్న్ టుడే. ప్రతిరోజు ఈ రోజే యేసు ప్రభు వస్తాడు అన్నట్టుగా మనం ఈ లోకంలో ఎదురు చూడాలి అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అది మొదటిసారి. ఆ తర్వాత మనం ముందుకెళ్తే 41 నుంచి మళ్ళీ 48 వచ్చిన వరకు, 41 to 48 వర్సెస్ వరకు అక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, ఫస్ట్ దేమో జీసస్ స్పోక్ ఎ పారబుల్ అబౌట్ వాచ్ఫుల్నెస్ 35 నుంచి 40 వరకు. ఇప్పుడు 41 నుంచి 48 వరకు జీసస్ స్పోక్ ఎ పారబుల్ అబౌట్ ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వాన్ని గురించిన ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? నమ్మకత్వాన్ని గురించిన ఉపమానం. ఒక యజమానుడు ఒక ఇంటిలో ఒక స్టీవర్డ్ ని నియమించాడు, గృహ నిర్వాహకుడిని నియమించాడు. అంటే ఈ గృహ నిర్వాహకుడు ఎవరంటే మనమే. ఇక్కడ ఈ ఉపమానంలో చెప్పే గృహ నిర్వాహకుడు మనమే. యజమాని ఎవరంటే యేసు ప్రభు వారు కదా. అయితే ఈ గృహ నిర్వాహకుడికి పరిస్థితి ఏంటంటే, ఒక ఇంటిలో గృహ నిర్వాహకుడికి అన్ని అధికారాలు ఉంటాయి ఇంటిలో. అంటే వాళ్ళు సేవకులను నియమించవచ్చు, సేవకుల జీతం ఎంతో నిర్ధారించవచ్చు, సేవకుల పని దినాలు చెప్పవచ్చు, అన్ని చేయొచ్చు వాళ్ళు గృహ నిర్వాహకులు. కానీ ఆ ఇల్లు ఆ గృహ నిర్వాహకుడిది కాదు, ఆ డబ్బు గృహ నిర్వాహకుడిది కాదు, ఏది గృహ నిర్వాహకుడిది కాదు, అన్ని యజమానియే కదా. అట్లనే యేసుక్రీస్తు ప్రభు వారు మనం ఈ లోకంలో గృహ నిర్వాహకులుగా ఉంటే, ఆయన ఇచ్చిన డబ్బు మనది కాదు, ఆయనది. మనకిచ్చిన డబ్బు ఆయనది, మనకిచ్చిన ఇల్లు ఆయనది, మనకిచ్చిన లైఫ్ ఆయనది, మనకిచ్చిన బ్రెత్ కూడా ఆయనది, ఆ శ్వాస కూడా ఆయనదే. మనం జస్ట్ స్టీవర్డ్స్ అంతే. ఈ భూమి మీద మనకు కలిగి ఉన్న వాటి అన్నిటికి కూడా మనం స్టీవర్డ్స్. మనకు కలిగి ఉన్నదంతా దేవుడు ఇచ్చిందే కదా, పీల్చే గాలితో సహా అన్ని ఆయన. అయితే అలా దేవుడి చేత మనకు అప్పగించబడిన మన జీవితం, మనకు అప్పగించబడిన డబ్బు, మనకు అప్పగించబడిన బాధ్యతలు, ప్రత్యేకంగా
కదా. అక్కడ రాయబడిన మాట ఏమన్నాడు? 42వ వచనంలో ప్రభు ఇట్లనను, తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల దేవుడు అని అంటాం కదా. ఇది ఇది ఆహారం పెట్టుటకు అని అంటే సర్వ్ చేయడానికి. ఒకవేళ బహుశా చర్చిలో పాస్టర్ గా కానీ, చర్చిలో ఎల్డర్ గా కానీ, లేకుంటే ఇంటిలో యజమానుడిగా కానీ దేవుడు ఎక్కడ నీకు రెస్పాన్సిబిలిటీ పెడితే, లేదా మనం పనిచేసే చోట మనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ విషయంలో కానీ, అంటే మనకు దేవుడు ఏ రెస్పాన్సిబిలిటీని అయితే ఇచ్చాడో ఆ రెస్పాన్సిబిలిటీ విషయంలో మనం నమ్మకంగా ఉండాలి అనే విషయాన్ని చెప్తాను. అలా నమ్మకంగా ఉంటే ఏం జరుగుతుంది అని అంటే 43వ వచనంలో చెప్తా ఉన్నాడు, ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయించుండటం కనుగొనో ఆ దాసుడు ధన్యుడు, అతడు తనకు కలిగిన దానంతటి మీద వాడిని ఉంచునని మీతో నిజంగా చెప్తున్నాడు. అంటే దేవుడు మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ లో మనం నమ్మకంగా ఉంటే అగైన్ గాడ్ ఈస్ గోయింగ్ టు రివార్డ్. దేవుడు మనకి నమ్మకస్తులకి ఆయన దీవెనలు ఇవ్వబోతా ఉన్నాడు, నమ్మకస్తులకి అనేక మంది ఆయన వాటి మీద ఆయన నియమించబోతున్నాడు అనే విషయాన్ని చెప్పాడు. అయితే ఒక డేంజరస్ వర్స్ ఏంటంటే 45వ వచనం, అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యం చేయించున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వాడిని పాలు నియమించును. ఎంత కఠినంగా చెప్తా ఉన్నాడు దేవుడు ఇక్కడ ఈ ఉపమానంలో. వాడిని నరికించి, ఎవడైతే తమకి అప్పగించబడిన బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు, నమ్మకంగా ఉంటారో, తనకి ఇచ్చిన అధికారాన్ని అబ్యూస్ చేస్తా ఉన్నారు కదా. ఒకవేళ మనకి కుటుంబానికి మనం యజమానుడిగా ఉంటే మనం ఆ అధికారాన్ని అబ్యూస్ చేస్తే కదా, సంఘంలో మనకు అధికారం ఇస్తే మనం అబ్యూస్ చేస్తే కదా, ఇంకా దేవుడు మనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ విషయంలో మనం నమ్మకంగా ఉండకుండా మనం అబ్యూస్ చేస్తే ఏమవుతుంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, అటువంటి వారి పట్ల దేవుడు చాలా కఠినంగా వ్యవహరిస్తాను అని చెప్పడానికి ఆ మాట చెప్పాడు. లిటరల్ గా నరకడం, లిటరల్ గా చేయడం కాదు, కానీ ఐ విల్ బ్రింగ్ సివియర్ జడ్జిమెంట్ ఆన్ దెమ్ అంట. సివియర్ జడ్జిమెంట్ ఆ పదాల్లో ఉన్న తీవ్రతని మనం అర్థం చేసుకొని భయపడాల్సిన అవసరం. నేను వాళ్ళ మీదకి సివియర్ జడ్జిమెంట్ ని నేను తీసుకొని వస్తా అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఇంతకు ముందు చెప్పిన పారబుల్, ఇప్పుడు చెప్పిన పారబుల్ కూడా ఈ రెండింటిలోంచి సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఎలా యేసు ప్రభు రాకడని మనము ఎదుర్కోవాలి అని అంటే ఒక 4 విషయాలు మనం ఉమ్మడిగా ఈ రెండింటిలోంచి ఒక 4 విషయాలు నేర్చుకోవచ్చు. హౌ వి విల్ గెట్ రెడీ ఫర్ హిస్ కమింగ్. యేసు ప్రభు వారి రెండవ రాకడకి మనం ఎలా సిద్ధపడాలి అంటే, నెంబర్ 1, ఫస్ట్ వి నీడ్ టు గెట్ సేవ్డ్ కదా. మనం రక్షించబడి ఉండాలి. మొట్టమొదట యేసు ప్రభు రెండో రాకడ కొరకు ఎదురు చూడాలంటే మొట్టమొదట మనం రక్షించబడాలి. రక్షించబడకపోతే, ఈ రాత్రి చనిపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం రక్షణ లేకపోతే, లేదా ఈ రాత్రి యేసు ప్రభు వస్తే కూడా మనం నరకానికి వెళ్ళిపోతాం. ఫస్ట్ రక్షణ. యేసు ప్రభు రెండో రాకడకి ఎలా ఎదుర్కోవాలి అని అంటే, మొట్టమొదటి రక్షణ పొందుకొని ఉండాలి, నెంబర్ 1. రెండోది గెట్ బిజీ ఫర్ హిస్ కింగ్డమ్. క్విట్ వర్రీయింగ్ అబౌట్ యువర్ కంఫర్ట్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ హిస్ కింగ్డమ్. మన సౌకర్యం గురించి మనం పక్కన పెట్టేసి, మన స్వార్థం గురించి మనం పక్కన పెట్టేసి ఆయన రాజ్యం కొరకు పనిచేస్తూ ఉండాలి. అది రెండవది, మనం ఆయన రాకడ కొరకు సిద్ధపడడం. మూడో విషయం ఏమిటంటే గెట్ యాక్టివ్. మొట్టమొదటి గెట్ సేవ్, రెండవది గెట్ బిజీ, గెట్ యాక్టివ్. గెట్ యాక్టివ్ అంటే బీ యాక్టివ్ విత్ అదర్ బిలీవర్స్, ఎంకరేజ్ అదర్ క్రిస్టియన్స్ లైక్ యువర్ సెల్ఫ్, ఇన్ రిటర్న్ దే విల్ ఆల్సో బిల్డ్ యు కదా. అంటే మనము ఇతరులను కట్టేవారిగా, తోటి విశ్వాసులను కట్టేవారిగా మనము ఆ పనిని కొనసాగించాలి. వారు మనల్ని కట్టాలి, మనం వారిని. ఆ తర్వాత 4వది యేసు ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే బీ వాచ్ఫుల్ అండ్ ఫెయిత్ఫుల్. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఈ రోజే వస్తాడు అన్నట్టుగా మనం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండాలి. రెండవది నమ్మకంగా ఉండాలి. మనకి ఇచ్చిన పనుల్ని మనం నమ్మకంగా చేయాలి అనే విషయాన్ని చెప్తాం. ఆ తర్వాత 47-48 వచనాలు చూస్తే 47-48 వరుసలో, తన యజమానుని చిత్తం ఎరిగి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగిన గంపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వారికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూదు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగు. అంటే
నోయింగ్ గాడ్స్ విల్ బ్రింగ్స్ రెస్పాన్సిబిలిటీ. దేవుని చిత్తం తెలుసుకున్న తర్వాత మన మీద బాధ్యత ఉంచబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు నో వి షుడ్ ఫర్గివ్, క్షమించాలని మనకు తెలుసు కదా, క్షమించాలని మనకు తెలుసు, ప్రేమించాలని మనకు తెలుసు, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేయాలని మనకు తెలుసు. బట్ వి చూస్ నాట్ టు, వి ఆర్ మోర్ అకౌంటబుల్ దాన్ దోస్ హూ నెవర్ హర్డ్ ద ట్రూత్ అనే విషయాన్ని చెప్తాం కదా. ప్రేమించాలని తెలిసి ప్రేమించకపోతే, క్షమించాలని తెలిసి క్షమించకపోతే, ఇతరులకు సర్వ్ చేయాలని తెలిసి మనం సర్వ్ చేయకపోతే కదా, తెలిసి కూడా చేయకపోతే, తెలియక చేస్తే వాడికి తక్కువ దెబ్బలే తగులుతాయంటున్నాడు. అంటే దేవుని చిత్తం నీవు మనము చేయకపోతే మనకి ఎక్కువ దెబ్బలు తగులుతాయి అని చెప్తాం కదా. కాబట్టి ఈ విషయంలో తెలిసి కూడా మనము దేవుని వాక్యాన్ని పాటించకపోతే మనకి ఎక్కువ దెబ్బలు తగులుతాయి మన జీవితంలో అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి కదా. డిజోబీడియన్స్ ఆఫ్టర్ నోయింగ్ ద డ్యూటీ ఈ సీరియస్ కదా. తెలిసి అవిధేయత చూపిస్తే ఎక్కువ దెబ్బలు తగులుతాయి అనే విషయాన్ని ఆయన మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి లెట్ us నాట్ డూ లైక్, మనం క్షమించమంటే క్షమించాలి. సూర్యాస్తమయంలోపు కోపం నిలిచి ఉండకూడదంటే కోపం నిలిచి ఉండకూడదు. ఈ సహోదరుని ద్వేషించొద్దంటే ద్వేషించొద్దు. ప్రేమించమని తెలిస్తే ప్రేమించాలి. దేవునికి సువార్త ప్రకటించాలి సమయమందు అసమయమందు అని తెలిస్తే ఖచ్చితంగా సువార్త సమయమందు అసమయమందు ప్రకటించాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని తెలిస్తే ఖచ్చితంగా సిద్ధపడాలి. ఆయన కొరకు నమ్మకంగా జీవించాలని తెలిస్తే మనకు తెలిసిన విషయాలు ఖచ్చితంగా మనం పాటించవలసిందే, చేయవలసిందే. లేకపోతే మనకు అనేకమైన దెబ్బలు తగులుతాయి అని చెప్తాం. ఆ తర్వాత 49th verse 50th verse లో రాయబడ్డ మాట, నేను భూమి మీద అగ్నివేయ వచ్చింది అని అంటాం. ఇది వరకే రగులు కొని మండవాలని ఎంతో కోరుచున్నాను. ఇది ఒక స్ట్రేంజ్ స్టేట్మెంట్. యేసుప్రభు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చినాడో చాలా సార్లు చెప్పినాడు బైబిల్లో. ఎక్కడ చెప్పినాడు? యోహాను సువార్త 10:10లో, ఐ కేమ్ దట్ యు మైట్ హ్యావ్ లైఫ్ అండ్ హ్యావ్ ఇట్ మోర్ అబండెంట్లీ. నేను మీకు సమృద్ధి జీవాన్ని కలగజేయడానికి వచ్చా అన్నాడు సందర్భం. ఎందుకు వచ్చా అంటే యేసుప్రభు. ఇంకో సందర్భంలో, ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు సీక్ అండ్ టు సేవ్ ద లాస్ట్. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అని మరొక సందర్భంలో చెప్పాడు. ఇంకో సందర్భంలో మార్క్స్ సువార్త 2:17లో, ఐ హావ్ నాట్ కమ్ టు కాల్ రైచియస్ బట్ సిన్నర్స్ టు రిపెంటెన్స్. నీతిమంతులను పిలవ రాలేదు కానీ పాపులను పిలవడానికి వచ్చాను. ఇవన్నీ బాగానే ఉంటాయి, మనకు అర్థమైంది. కానీ ఇక్కడ స్ట్రేంజ్ వేలో యేసుప్రభు ఏమంటున్నాడు అంటే, ఐ కేమ్ టు బ్రింగ్ ఫైర్ ఆన్. ఇక్కడ మరి నేను భూమి మీద అగ్ని వేయ వచ్చింది అని అంటాను. ఏంటి దాని అర్థం అని అంటే, ఇక్కడ ఫైర్ అంటే ఏంటంటే గాడ్స్ హోలీ జడ్జ్మెంట్ ఆన్ సిన్. దేవుని యొక్క పరిశుద్ధమైన తీర్పుని నేను ఈ భూమి మీద అనే అగ్నిని ఈ భూమి మీద వేయడానికి వచ్చాను అని అంటాను. ఇది వరకే రగులుకొని మండవాలని ఎంతో కోరుచున్నాను అని అంటాడు. అది అర్థం చేసుకోవాలంటే మనం 50వ వచనం చూడాలి. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అని కూడా అంటాం. అంటే దాని అర్థం ఏమిటంటే, అగ్ని అంటే హోలీ జడ్జిమెంట్ ఈ భూమి మీదకి త్వరగా రావాలని నేను కోరుకున్నాను. నేను పొందవలసిన బాప్తిస్మం అంటే ఆల్రెడీ ఆయన బాప్తిస్మం పొందాడు యోర్దాను నదిలో. ఈ బాప్తిస్మం ఏమిటి అని అంటే, కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టే విషయం గురించి చెప్తా ఉన్నాడు. కలువరి శిలువలో ఏం జరిగింది? యేసుప్రభు వారి క్రాస్ లో నిజంగా దేవుని ఉగ్రత, దేవుని పరిశుద్ధమైన తీర్పు యేసుప్రభు మీదకి దిగొచ్చింది కదా. అదే చెప్తా ఉన్నాడు, నేను భూమి మీద అగ్నివేయ వచ్చాను అంటే నేను ఆ దేవుని ఉగ్రతను, దేవుని తీర్పును, పరిశుద్ధమైన తీర్పును భరించడానికి వచ్చాను. అది ఇప్పటికే జరిగి ఉంటే బాగుండని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది జరగడం ద్వారా మనకు శిక్ష నుంచి విడుదల కలుగుతా ఉంది. ఆ బాప్తిస్మం నేను పొందాలని కోరుతా ఉన్నాను. అయితే అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అంటున్నాడు. అయితే ఆ శిలువ మరణం అసాధారణమైనది. కాబట్టి దేవుని ఉగ్రత సంపూర్ణంగా మానవుల మీదకి రావాల్సిన దేవుని ఉగ్రత, దేవుని పరిశుద్ధమైన తీర్పు యేసుప్రభు మీదకి వస్తుంది. అది ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి అని, ఇబ్బంది పడుతున్నానని ఆయన శిలువ మరణం గురించి 2 మాటలు చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 51, 52, 53 వచనాల్లో ఇంకొక మాట, కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ కదా, కాంట్రవర్సీ స్టేట్మెంట్ యేసుప్రభు చేసింది ఏంటంటే, నేను భూమి మీద సమాధానం కలగజేయ వచ్చిందని మీరు తలంచుచున్నారా? కాదు, వేదమునే కలగజేయ వచ్చిందని మీతో చెబుతున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి, 2కి విరోధముగా 3, 3కి విరోధముగా 2 ఉందురు.
తండ్రి కుమారుడికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికి, అత్త కోడలికి, కోడలు అత్తకును విరోధులుగా ఉందని చెప్పాను అనే కదా. అంటే భూమి మీద సమాధానం కాదు భేదం కలిగజేయడానికి వచ్చానంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అవును నేను ఈ భూమి మీదకి వచ్చి ఈ ప్రజలను విభజించబోతున్నాను, మొత్తం మానవాళిని నేను విభజించబోతా ఉన్నాను. నా శిలువ మరణం తర్వాత శిలువ మరణాన్ని నమ్మిన వారు, శిలువ మరణం క్రిందికి వచ్చేవారు ఒక గ్రూప్ అయితే, నన్ను నమ్మని వారు, శిలువ మరణం మీద విశ్వాసం ఉంచని వారు రెండు గ్రూపులుగా ఈ ప్రపంచాన్ని విడగొట్టబోతున్నాను అని అంటున్నాడు యేసుప్రభు కదా. కదా ఈ విభజన ఎలా ఉండబోతుందంటే ఒకే ఇంటిలో ఉండబోతుంది. ఒక ఇంట్లో 5 మంది ఉంటే 5 మందిలో 2 శిలువ మరణం మీద విశ్వాసం ఉంచేవాళ్ళు, యేసుప్రభు దేవుడు అని విశ్వాసం ఉంచేవాళ్ళు ఉంటే 3 యేసుప్రభు దేవుడు కాదని, యేసుప్రభు శిలువ మీద విశ్వాసం ఉంచని వారు ఉండబోతా ఉన్నారు. ఆ విభజన చేయడానికి నేను వచ్చాను. తండ్రి కుమారుడు వేరుపరచబోతా ఉన్నారు, తల్లి కుమార్తె వేరుపరచబడబోతా ఉన్నారు, అత్త కోడలు వేరుపరచబోతా ఉన్నారు. 2 గ్రూపులు అవుతా ఉన్నాయి. ఒక గ్రూప్ ఈజ్ ఫర్ జీసస్, ఒక గ్రూప్ ఈజ్ అగైనెస్ట్ జీసస్ కదా. ఫర్ జీసస్ విల్ గో టు హెవెన్, అగైనెస్ట్ జీసస్ విల్ గో టు హెల్. ఈ డివిజన్ ఈ ప్రపంచంలో స్పష్టంగా కనబడుతుంది కదా. క్రీస్తు పూర్వం అనే కాలాన్ని విభజించిన ఆయన సమాజాన్ని కూడా విడదీశాడు యేసుప్రభు. అందుకే జీసస్ ను నమ్ముకుంటానంటే, జీసస్ మీద విశ్వాసాన్ని వ్యాప్తి చేస్తే ఈ సమాజం ఊరుకోదు కదా. క్రైస్తవుల మీద పడుతుంది, ఎందుకంటే వాళ్ళు అగెనిస్ట్ గ్రూప్ లో ఉన్నారు. మీరు మత మార్పిడి చేస్తారు కదా, క్రైస్తవులని లేనిపోని మరి నిందలు మోపుతూ ద్వేషాన్ని, పగను ఈ ప్రపంచం కనపరుస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ విభజన గురించి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత చూస్తే 54, 55, 56, 57 వచ్చినారు, 54 to 57. మరియు ఆయన జన సమూహంతో ఇట్లా నేను, మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమ్యాకాశంలో వైఖరి గుర్తింప నెరుగుదురు, ఈ కాలమును మీరు గుర్తింప నెరగలేరా? ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింప నేలా అనే మాట. అంటే ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ, యు ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఫిజికల్ థింగ్స్ బట్ యు ఆర్ ప్రతి స్టూపిడ్ ఇన్ స్పిరిచువల్ థింగ్స్. మీరేమో జీసస్ ఈజ్ రెబ్యూకింగ్ ద పీపుల్ ఫర్ బీయింగ్ స్పిరిచువల్లీ బ్లైండ్. ఆత్మీయ విషయాలను గ్రహించలేకపోవడం, ఆత్మీయ విషయాల గుడ్డితనాన్ని బట్టి దేవుడు వాళ్ళని గద్దిస్తా ఉన్నాడు. యు ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు రీడ్ ద స్కై బట్ బ్లైండ్ టు రీడ్ ద సైన్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. మీరు ఆకాశాన్ని చూసి మరి వర్షం ఎప్పుడు వస్తుంది, మబ్బుని చూసి వర్షం ఎప్పుడు వస్తుందో చెప్తారు, కానీ మనుష్య కుమారుడు మీ మధ్యకు వచ్చి, దేవుడు మీ మధ్యకు వచ్చి, మెస్సియా వస్తే మెస్సియా మిరకిల్స్ మీకు అర్థం కావట్లేదు, మెస్సియా టీచింగ్స్ మీకు కనపడట్లేదు. చనిపోయిన వారు సైతం లేపబడతా ఉన్నారు, గుడ్డివారు చూస్తా ఉన్నారు, మగవారు మాట్లాడుతా ఉన్నారు, వీధులకు సువార్త ప్రకటించబడుతుంది. ఈ విషయాలన్నీ మెస్సియా వస్తే చేస్తాడని ధర్మశాస్త్రంలో, మన బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. ఇవేవి మీరు గమనించట్లే. మీరు ఆకాశం చూసి మీరు మబ్బు వస్తుంది, వర్షం వస్తుంది అని చెప్తారు, ఇంకా ఈ భౌతిక సంబంధమైన విషయాలన్నీ ఆలోచిస్తున్నారు, కానీ ఆత్మీయ విషయాల్లో మీరు ఎంత గుడ్డిగా ఉన్నారు. మెస్సియా వస్తే, మెస్సియా అద్భుతాలు చేస్తా ఉంటే మీరు ఎందుకు వాటిని గమనించలేకపోతా ఉన్నారు అని అంటారు. ఆ తర్వాత అన్న మాట ఏమిటంటే, జడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ రైట్. యూ డోంట్ నీడ్ అదర్స్ టు టెల్ యూ. నీకు ఇతరుల అవసరం లేదు, నీకు నువ్వే విమర్శ చేసుకో. ద ట్రూత్ వాజ్ ఆల్వేస్ క్లియర్, ట్రూత్ వాజ్ క్లియర్ బిఫోర్ యువర్ ఐస్, రిపెంట్ అండ్ బిలీవ్ బిఫోర్ ఇట్ వాజ్ టూ లేట్ అన్నమాట. సత్యం, ఒక మనిషి దేవుడు ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి కావలసినవన్నీ దేవుడు ఇచ్చాడు. ఒక మనిషికి కావలసిన జ్ఞానం ఇచ్చాడు కదా, కావలసిన విషయాలు మనస్సాక్షిని ఇచ్చాడు, లోపల మంచి చెడులు వివేచించడానికి కావలసిన మీకు జ్ఞానం అనుగ్రహించబడింది. వీటన్నిటి ద్వారా మనం తెలుసుకోవాలి మనమే కదా. అలా తెలుసుకోకుండా మీరు గుడ్డి వాళ్ళుగా మీరు ఉంటూ ఉన్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా దేవుడు వాళ్ళని హెచ్చరిస్తున్నారు. ఆ తర్వాత చివరిది మనం చూస్తే 58, 59 వచ్చినారు. వాదించు వానితో కూడా అధికారి వద్దకు నీవు వెలుచుండగా అతని చేతి నుండి తప్పించుకున్నటకు త్రోవలోనే ప్రయత్నం చేయము, లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి వద్దకు ఇచ్చుకొని పోవు, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునకు అప్పగించును, బంట్రౌతు నిన్ను చెరసాల్లో వేయను, నువ్వు కడపటి కాసు చెల్లించే వరకు వెలుపలకు రావని నీతో చెప్తున్నాను. ఇక్కడ చెప్పిన ఈ 2 మాటల్లో
అపోనెంట్, మన అపోనెంట్ ఎవరంటే గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం. జడ్జి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. బంట్రోత్ ఎవరంటే ఏంజెల్స్. చెరసాలు ఎవరంటే హెల్, నరకం కదా. అంటే దేవుని వాక్యం నేను న్యాయాధిపతి దగ్గరికి తీసుకొని పోతుంది. బిఫోర్ యూ మీట్ జీసస్ యాజ్ జడ్జ్, మేక్ అన్ ఎఫర్ట్ టు సెటిల్ విత్ గాడ్స్ వర్డ్. వాక్యము నిన్ను పొద్దున దేవుని దగ్గరికి మనం పోయిన తర్వాత దేవుడు మనల్ని దేంతో చూస్తాడు అని అంటే, ఒక తక్కెట, దేవుడి దగ్గర ఒక తక్కెట ఉందంటే ఒక వాక్యం ఒకవైపు తక్కెట్లో పెట్టి ఒకవైపు నిన్ను పెడతాడు దేవుడు. అంటే వాక్యంతో మనల్ని ఆయన కొలవబోతా ఉన్నాడు రేపు పొద్దున ఆయన దగ్గరికి మనం పోతే కదా. అంటే దేవుని వాక్యము నిన్ను న్యాయాధిపతి దగ్గరికి తీసుకొని పోతుంటే, బిఫోర్ యూ మీట్ జీసస్ యాజ్ జడ్జ్, మేక్ అన్ ఎఫర్ట్ టు సెటిల్ విత్ గాడ్స్ వర్డ్ కదా. ఫాల్ ఇన్ లైన్ విత్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసుకో, సువార్త ఏం చెప్తుందో తెలుసుకో కదా. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసుకోకుండా, సువార్త ఏం చెప్తుందో తెలుసుకోకుండా, నువ్వు దేవుని వాక్యంతో రాజీ పడకుండా నువ్వు గనక న్యాయాధిపతిని గనక కలుసుకుంటే నీకు ప్రమాదం అనే విషయాన్ని చెప్తాను కదా. సో డూ ఎవ్రీథింగ్ యూ కెన్ బిఫోర్ యూ ఎవర్ ఫేస్ ద జడ్జ్ కదా. ఈ న్యాయాధిపతిని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళకముందే నువ్వు వాక్యంతో రాజీ పడవలసిన అవసరం ఉంది. వాక్యంకు అనుగుణంగా నువ్వు నడవలసిన అవసరం ఉంది. వాక్యంలో చెప్పబడ్డట్టుగా నువ్వు రక్షించబడవలసిన అవసరం ఉంది. రిపెంట్ అవ్వాలి, ఆయనతో సమాధాన పడాలి అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. కాబట్టి అదర్వైజ్ యూ విల్ గెట్ అవుట్ అంటిల్ యూ హ్యావ్ పెయిడ్ టు యూ నెవర్ గెట్ అవుట్ అంటిల్ యూ హ్యావ్ పెయిడ్ ద వెరీ లాస్ట్ పెన్నీ అని అంటాం కదా. నువ్వు కడపటి కాసు చెల్లించే వరకు వెలుపలికి రావని నీతో చెప్పుచున్నాను అంటే కదా. అంటే ఇఫ్ యూ ఫేస్ గాడ్ వితౌట్ ఫర్గివ్నెస్, we must bear the full punishment of our sin, something we can never finish paying. అంటే నిజంగా మనము యేసు ప్రభు దగ్గర నిలబడడానికి ముందుగా మన పాపములను క్షమించబడకపోతే, మనం వాక్యంతో రాజీపడి యేసు ప్రభువును మన సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, ఒకవేళ నిన్ను గనక తీసుకొని పోయి ఆ నరకంలో వేస్తే, చెప్తున్న మాట ఏమిటనంటే, నువ్వు పే చేయలేవు దాన్ని. ఆ ఫర్గ్యూనెస్ కి కావాల్సింది ఇక్కడ ఉచితంగా లభించిన దాన్ని నీకు నువ్వు పే చేసుకోవాలంటే నీ వల్ల కాదు. ఇంకా నువ్వు అక్కడి నుంచి బయటికి రాలేదు. నువ్వు కడపటి కాసు చెల్లించే వరకు అంటే వన్స్ ఎ పర్సన్ ఎంటర్స్ గాడ్స్ జడ్జిమెంట్ వితౌట్ బీయింగ్ రికన్సైల్డ్, దే విల్ నెవర్ బి రిలీజ్డ్ బికాస్ దే కెన్ నెవర్ ఫుల్లీ పే ఫర్ దేర్ సిన్. ఎవరము మన పాపాలకు సంబంధించిన దాన్ని పే చేయలేదు. కాబట్టి మనకు ఆఫర్ ఉండగానే, మనకు లైఫ్ ఉండగానే, మనకు మన ఒంట్లో ఊపిరుండగానే మనం సువార్తకు స్పందించాలి, వాక్యంతో రాజీ పడాలి. లేకపోతే దేవుని వాక్యం మనల్ని దేవుని దగ్గర నిలబెడితే ఆ తర్వాత దాని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ ని మనం ఫేస్ చేయలేము అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తాం. దేవుని మాట తిరిగి ప్రభావ ప్రేమల తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభావ. మా డబ్బుల విషయంలో, మా సంపాదన విషయంలో మేము ఎలా బ్యాలెన్స్డ్ గా ఉండాలనే విషయాన్ని మీరు మాకు గుర్తు చేసినారు. వందనాలు. అవునైనా మీ రాకడ సమీపంగా, మీ కుమారుడు రాకడ సమీపంగా, రాకడ కొరకు మేము ఇప్పుడు ఎదురు చూసేవారైనా వాచ్ఫుల్ గా ఉండడానికి, ఆ తర్వాత ఫెయిత్ఫుల్ గా ఉండడానికి ప్రభావ మాకు సహాయం చేయమని ప్రభావ. మరి నీ చిత్తం తెలుసుకొని కూడా, మీ వాక్యం తెలుసుకొని కూడా మేము వాక్యాన్ని పాటించకపోతే మేము సివియర్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాలనే విషయాన్ని మీరు మాకు చేసినారు. స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా కొరకు యేసు ప్రభు వారిని లోకానికి పంపి మీ రాత్ని, పాపం మీద మీ రాత్ని ప్రభా మరి ఆయన మీద మీరు వేసి, యేసు ప్రభు వారు చేసిన ఆ గొప్ప బలియాగం ద్వారా, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ గొప్ప ఉగ్రత నుంచి, మీ ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించిన విధానాన్ని బట్టి అన్నారు. అవునాయన, యేసయ్య ఈ భూమి మీదకి మరి భేదం కలగజేయడానికి వచ్చినానని చెప్పారు. స్పష్టంగా ఈ ప్రపంచాన్ని విభజిస్తూ ఉన్నాడు. అందుని బట్టి నీకు వందనాలు. మేము యేసు ప్రభు పక్షాన ఉండడానికి మాకు సహాయం చేసినాం, మీకు వందనాలు అయ్యా. మేము యేసు ప్రభు కాలంలో ఉన్న ఆత్మీయ గుడ్డి వాళ్ళలాగా మేము ఉండకుండా ఉండడానికి మాకు సహాయం చేయండి.
అవునైనా ఈ లోకం విషయాల్లో అన్నిట్లో ఎక్స్పర్ట్ గా ఉంటూ ఆత్మీయ విషయాల్లో బ్లైండ్ గా ఉంటే మేము ఎటువంటి ప్రయోజనం లేదనే విషయాన్ని మీరు మాకు గుర్తు చేసినారు, మీకు వందనాలు. అవునైనా ఈ లోకంలో మనుషులందరూ న్యాయాధిపతిగా మేము ఏసైని కలుసుకోకముందే వాక్యంతో రాజీ పడాలనే విషయాన్ని, ఆ, వాక్యానికి స్పందించాలి. ఈ లోకంలో ఉన్నప్పుడే క్షమాపణ పొందుకోవాలని, తద్వారా మరి యేసు ప్రభు ద్వారా క్షమాపణను పొందుకొని ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని మేమందరం పాల్పొంపులు పొందాలనే విషయాన్ని మీరు మాకు గుర్తు చేసినారు. మా పాపముల విషయమై మేము వెల చెల్లించాల్సి వస్తుంది, మేము చెల్లించలేమనే విషయాన్ని మాకు గుర్తు చేసినారు. యేసు ప్రభు ద్వారా మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునైనా విన్న వాక్యాన్ని మేము మా హృదయాల్లో భద్రం చేసుకొని వాక్య ప్రకారం జీవిస్తూ నమ్మకమైన వాళ్ళంగా ఉండడానికి మాకు సహాయం చేయమని, ఎంతవరకు ఈ బైబిల్ స్టడీ అంతట్లో మీరు మాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు ఉన్నాను తెలియజేస్తుంది. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తుంది. మా ప్రభువును మీ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్య నామములో మిక్కిలి వినయముగా బతిమాలి ప్రార్థిస్తున్నాను.